ఇటీవల ఒక పార్టీలో ఏం వినపడుతుందంటే, ఇప్పుడు దానం నాగేంద్ర గారు పార్టీ నుంచి వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోతారని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ దగ్గర నుంచి వినపడుతుంది. అయినప్పటికీ కూడా మీ పిసిసి నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి అసంతృప్తివాదుల్ని వెళ్ళి మాట్లాడకుండా వాళ్ళని అలా వదిలేసి, తీరా వాళ్ళు తమ అంటే తమ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఫోన్లు చేయటం, ఇళ్ళకి వెళ్ళటం, అప్పుడేదో కొంత డ్యామేజ్ కంట్రోల్ చేయాలని ప్రయత్నించడం వల్ల ఉపయోగం లేదు, ఇది నాయకత్వ వైఫల్యం అంటున్నారు. అది మీరు అగ్రి అవుతారా? నేను దానికి అగ్రి అవ్వనండి. ఎందుకంటే నిజంగానే దానం నాగేందర్ గారు హైదరాబాద్లో గట్టి లీడరే, పట్టున్నటువంటి లీడరే, నేను అది నమ్ముతా. కానీ మీరు హైదరాబాద్ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత హైదరాబాద్లో ప్రజా పోరాటాలు మీరు ఎన్ని చేశారు? అది కూడా ఇంపార్టెంట్ కదా. మనం ఎంత యాక్టివ్ రోల్ ప్లే చేశాము, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మనం ఎన్ని సీట్లు గెలిపించాము. ఆయన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఒక మాట అన్నారు, నన్ను సంప్రదించకుండానే, నాకు తెలియకుండానే టికెట్లు ఇచ్చారు, మీటింగ్లు పెట్టారు అని మీరు మాట్లాడినారు. మరి అట్లాంటప్పుడు ఆ రోజు మీ ఉనికి చాటుకోవడం మీరు చేయట్లేరు కాబట్టి ఇంకొక తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అదే విధానంగా అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎట్లా ఉన్నారో అధికారం లేనప్పుడు కూడా అదే విధంగా, ఎందుకంటే మన అధికారంలో మీరు సంపాదించిండ్రు, అధికారం లేనప్పుడు ఖర్చు పెట్టాలా, ముందు తిరగాల, పెట్టాలి, అవసరం కదా, పార్టీకి అవసరం. అది పార్టీ ద్వారా మనకు వచ్చిన తర్వాత అదే పార్టీకి చేయడంలో నష్టం లేదు కదా. మరి మీరు యాక్టివ్గా లేకుండా ఇన్యాక్టివ్ రోల్లో ఉన్నారు కాబట్టి చేయాల్సిన అవసరం వచ్చింది. నిజంగానే మీరు ప్రజల ఆదరణ ఉన్నది, డబ్బులు ఉన్నాయి, 10 మంది మీరు పిలిస్తే వచ్చేటువంటి అంత మీకు సత్తా ఉన్నప్పుడు ఇక్కడ ఉండి మీరు ఎందుకు పోరాటం చేయలేకపోయినారు? సో అది ఆయన వైఫల్యం. దాంట్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బస్సు యాత్రలో ఆయనను ప్రతి దగ్గర జిల్లాలో బస్సు యాత్రలో ఆయన ఎంట తీసుకెళ్లారు, ఆయన ఎంటనే ఉంచారు, ప్రతి వేదిక పైన ఆయనకు స్థానం కల్పించారు. ఆ విషయంలో మనం అనాల్సిన అవసరం లేదు. మీరు చూడండి, ఆయన మాట్లాడిన ప్రతి దాంట్లో ఉత్తమ్ కుమార్ ఎక్కడ కూడా ఆయన విమర్శించలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఆయన యాంటీగా మాట్లాడలేదు ఆయనని. కానీ పార్టీ అంటారు, మరి పార్టీ ఇంకెవరు? పిసిసి పార్టీ. అదే అన్నప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంటే సోకాల్ లీడర్స్ పోయిన వాళ్ళ లిస్ట్ ఇందాక మీకు చెప్పినాను. ఇప్పుడు ఉన్నటువంటి లీడర్లు కూడా పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, మదియాష్కి గౌడ్ ఉన్నాడు, తర్వాత మున్నూరు కాపులకు సంబంధించిన వాళ్ళు యాదవులు ఉన్నారు. ఎవరికి తక్కువ ఉందండి కాంగ్రెస్ పార్టీలో? దానం నాగేంద్ర గారు బీసీలకు అన్యాయం జరుగుతుంటే అర్థం ఏంటి? బీసీలకు అన్యాయం పోతే మన ఇంట్లో ఉండి కొట్లాడాలండి, పక్క పార్టీకి వెళ్తే నీకు బీసీలకు న్యాయం జరుగుతుందా? ఇక్కడ ఉంటే షేర్ ఖాన్ లాగా ఉన్నావు, ఇప్పుడు అక్కడ పోయి ఇట్లా దండం పెట్టినావు, అది కరెక్టా? మరి అది మనం ఆత్మవంచన చేసుకున్నట్టే కదా అర్థం. ఇది వంగి దండం, పొర్లు దండం పెట్టినప్పుడే మనము అయిపోయినాం, కథమైనట్టు అక్కడ లెక్క. నువ్వు ఇక్కడ నిలబడితే నువ్వు షేర్ ఖాన్ లాగా నిలబడి ఏ అంటే ఏ అన్న కథ నీకు ఉంటుంది. మరి అక్కడే ఉంటుంది, అక్కడేం ఉండదు కదా. సో ప్రైవేట్ లిమిటెడ్కి పబ్లిక్ లిమిటెడ్కి చాలా తేడా ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ అన్నది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, కాంగ్రెస్ పార్టీ అన్నది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ ఆధారణ ఉంటుంది. లీడర్లు ఇక్కడ నుంచి ఎదిగినటువంటి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. అధికారం కోసము, వాళ్ళ బిజినెస్ల కోసము, వాళ్ళు చేసినటువంటి భూముల విషయం కోసము, అవన్నీ కాపాడుకోవడం కోసమే పార్టీలు మారారు తప్ప, మారండి మేము వద్దనట్లే, కానీ మారే ముందు ఉన్నటువంటి పార్టీని భూస్థాపితం చేయడం కోసము ఆరోపణలు చేసిపోవడము కరెక్ట్ కాదు. అది అంటే తిరిగి వాళ్ళంతా మళ్ళీ ఇట్లా వచ్చే ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులే, రేపు కూడా మళ్ళీ ఇటు అధికారం వస్తుందంటే మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి క్యాండిడేట్లే. కానీ మేము కూడా కాంగ్రెస్ పార్టీలో గట్టిగా చెప్తున్నాం, తిరిగి వెనక్కి వచ్చే వాళ్ళని మీరు మళ్ళీ తీసుకోవద్దు, ఉన్న క్యాడర్ని డెవలప్ చేయండి. మేము మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో కూడా చెప్పున్నాం ఈ విషయాన్ని. ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నుంచి వెళ్ళినవన్నీ మళ్ళీ అధిష్టానానికి వెళ్తాయి కదండి. సో ఈసీ మీటింగ్ జరిగినప్పుడు డెఫినెట్గా సామాన్య కార్యకర్తల యొక్క డిమాండ్ ఇది, వెళ్ళినటువంటి వ్యక్తులను ఎవరు మనం తిరిగి తీసుకోవద్దు, ఉన్నటువంటి వ్యక్తులను పార్టీలను ఏ విధంగా బలోపేతం చేసుకొని మనకు కసరత్తు ఉండాలని మాత్రం చెప్పడం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ ఒక పిలిపించింది కదండి, వెళ్ళిపోయిన వాళ్ళంతా వెనక్కి రావాలని. అది ఏపీ కాంగ్రెస్కి సంబంధించిన, తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం అలాంటిది ఎక్కడ కూడా మాట్లాడలేదు. అంటే ఒక్క మాట, ఏపీ కాంగ్రెస్లో అది డిఫరెంట్. ఏపీ కాంగ్రెస్ ఎందుకంటే వాళ్ళు అలిగిపోయిన, మేము పార్టీని ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు, మేము వద్దంటే కూడా విభజించేసిండ్రు, మాకు నష్టం జరిగింది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ లిటరల్గా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అనేది. సో ఇక్కడ తెలంగాణలో ఆ పరిస్థితి కాదు కదా. తెలంగాణ తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, ఆ తల్లి రుణం తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డ పైన ఉన్నది. కాబట్టి అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరీ ఎక్కువ బాధ్యత ఉన్నది. తెలంగాణ అవతల వ్యక్తి ఎట్లా మనల్ని విమర్శిస్తాడు, కనీసం మనమైనా మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, మన కుటుంబ పెద్దలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆమె ఎంతో నమ్మి మనకు తెలంగాణ ఇచ్చినప్పుడు మనం మోసం కానీ నమ్మక ద్రోహం కానీ చేయకూడదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of
fun entertainment and content. Do watch iDream.